ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఒక 3 విషయాలు నా హృదయాన్ని ఎంతో కదిలించేశాయి. 2 చూసినప్పుడు హృదయంలో చాలా సంతోషం అనిపించింది. ఒక విషయాన్ని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ముందుగా సంతోషపరిచినటువంటి విషయం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ ఫైజలాబాద్లో జాకబ్ అనే ఒక దైవ సేవకుడు ఒక పాకిస్తాన్ కంట్రీలో ఒక అద్భుతమైనటువంటి పరిచర్యను, వాక్యోపదేశమును తీసుకుని వచ్చి అందరికీ పంచుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తుల వారి యొక్క మరణ పునరుద్ధానముల గురించి మాట్లాడుతూ ఆయన అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని అందించారు. సో ఒకసారి మీ కొరకు ఆ వీడియో చూడటానికి ప్రయత్నం చేద్దాం. చూస్తారు కదా, అద్భుతమైనటువంటి దేవుని యొక్క మాటలు ప్రజలను ప్రభావితం చేశాయి. నిజంగా దేవుని యొక్క మాట ఎక్కడైనా ఏ స్థలములోనైనా మాట్లాడినప్పుడు అద్భుతంగా ఉంటుందని జాకబ్ ద్వారా తెలుసుకున్నాం ఈ విషయాన్ని. కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా, ఎప్పటికీ కూడా సజీవమైనటువంటిది, బలమైనటువంటిది దేవుని మాట. వాక్యం సెలవిస్తూ ఉంది, నా మాట సుత్తె వంటిది, నా మాట అగ్ని వంటిది. ఆకాశము కలుగగా ఆయన మాట్లాడినప్పుడు, భూమి కలుగగా ఆయన మాట్లాడినప్పుడు సముద్రములు సమస్తం కూడా కలిగాయి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని సహోదరుడు జాకబ్ గారు అద్భుతంగా చెప్పారు. వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు నేను తెలియజేస్తున్నాను. ఇక మనము రెండవ విషయాన్ని చూద్దాం. హితోపియాలో చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఘనమైనటువంటి కార్యం జరిగింది. ప్రజలు అనేకులు కలిసి ఒకేసారి రక్షకుడు, మహనీయుడు, మహోన్నతుడు, మహాగణుడైనటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామాన్ని హితోపియాలో ఘనంగా, బలంగా ఆరాధిస్తుంటే నా మనస్సు, నా హృదయం ఎంతో సంతోషించింది. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కలిసి ప్రభును ఆరాధన చేస్తున్నారు. ఒకసారి ఈ వీడియో చూద్దాం. చూశారు కదా, ఎంత బలమైనటువంటి శక్తితో ఆరాధన చేస్తున్నారో. ఎస్ మై ఫ్రెండ్స్, దేవుని యొక్క కృప ఇలా మాట్లాడుతూ ఉంది. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. సత్యం అనగా యేసుక్రీస్తుల వారు. ఆయన మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాడు. కాబట్టి సత్య మార్గములో ప్రవేశించడానికి, సత్యములో నడవటానికి రక్షకుడు అందరికీ సాయం చేస్తాడు. కాబట్టి అలాగున ఆ హితోపియా ప్రాంతం అంతా కూడా ఒక నూతనమైనటువంటి రెవల్యూషన్లో కదిలించబడింది. ప్రేమైనటువంటి స్నేహితులారా, ఈ సమయంలో మరి మీరు ఆరాధించడానికి రెడీగా ఉన్నారా? సో అలా ఆరాధన చేసినప్పుడు మన హృదయము ఉప్పొంగుతుంది. దేహమునకు, ప్రాణమునకు, మూలుగులకు చక్కని ఆరోగ్యము కలుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మరి హితోపియాలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఆరాధన చేస్తున్నారు. సో గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. సో అలాగనే దేవుని ప్రజలారా, మరి ఒరిస్సా ప్రాంతంలో ఒక దైవజనుల కుటుంబంలోనికి కొందరు వెళ్ళి, ఆ పాస్టర్ గారు గర్భవతి అయి ఉన్నదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా ఆమెను కూడా కొట్టి, పాస్టర్ గారిని కూడా కొట్టి, తూలనాడి, దుర్భాషలాడి దేవుని ప్రజలారా మరి వారిని బయటకు తీసుకొచ్చి అనేకమైనటువంటి ఇబ్బందులు పాలు చేశారు. ఒకసారి చూద్దాం ఆ వీడియో. చూస్తారు కదా, ఈ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. బలవంతముగా మత మార్పిడులు చేస్తే బాగుండదని ప్రకటన చేస్తే మన గవర్నమెంటు, మన రాష్ట్రాలు, మన దేశం ఉన్న ప్రతి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. బలవంతపు మత మార్పిడులు చేయొద్దని చెబుతున్నటువంటి మీరే బలవంతంగా ఇలాంటి పనులు చేయటం మంచిదేనా? బలవంతంగా ఇలా చేయటం వలన ఒకవేళ ఏమైనా ఒరిగిపోతుందా? సో ఏమైనా జరుగుద్దా?
బలవంతంగా ఎవ్వరు చేయకూడదని చెబుతారు, మీరే బలవంతం చేస్తారు. ఇలాంటివి పరిస్థితులు ఒక స్త్రీని గౌరవించాలని, భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలను గౌరవించాలి, ప్రేమించాలని చెప్పే బోధలు, గ్రంథాలు ఈ సమయాల్లో మీకు ఇవే బోధిస్తున్నాయా? ఇలా కొట్టడం ద్వారా, ఇలా హింసించడం ద్వారా, ఇలా బలవంతం చేయడం ద్వారా ఏ గ్రంథమైనా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళుద్దా? లేదా ఒక స్త్రీని, ఒక పురుషుడిని అవమానపరిచి మన మతంలోకి తీసుకురావాలని ఏ గ్రంథాలైనా బోధిస్తున్నాయా? ప్రియమైనటువంటి స్నేహితులారా, ఒకసారి ఆలోచన చేయాలి. మనకు తల్లులు ఉన్నారు, మనకు కుటుంబం ఉంది, మన దేశంలో మనం ఉన్నాము. అంతేకాకుండా ఈ దేశంలో ఎవరి మతాన్నైనా ప్రకటించుకోవచ్చు. 18 years ఆఫ్టర్ ఏ మతంలోనికైనా వెళ్ళొచ్చు అని మనకు రాజ్యాంగం బోధిస్తూ ఉంది. రాజ్యాంగము ఉన్నటువంటి విలువలను కూడా ప్రక్కన పెట్టేసి ఇలా దౌర్జన్యం చేయటం అనేది ఎంతవరకు న్యాయం? కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి. ఇంతకుముందు చాలా ఒరిస్సాలో ఘోరమైనటువంటి పరిణామాలు జరిగాయి. ఇంతకుముందు చాలా పరిణామాలు జరుగుతున్నాయి. దయచేసి ఒకసారి ఒరిస్సా ప్రాంతం అంతా ఆలోచన చేయాలి. ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఓకేనా? ఏది కూడా బలవంతంగా లేకుంటే బలవంతమైనటువంటి మత మార్పిడి చేసేది ఎవరు అసలు అండి? ఇప్పుడు చూశారు కదా, పాకిస్తాన్ కంట్రీ లాంటి దాంట్లోనే ఇలా అద్భుతమైనటువంటి వర్షిప్స్ జరుగుతూ ఉన్నాయి. ఇథియోపియా లాంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి వర్షిప్స్ జరుగుతూ ఉన్నాయి. సో వారికి ఉన్నటువంటి ఆ డోర్ చూడండి, చాలా కనీసం ఆ డోర్ కూడా చక్కగా లేదు, ఆ ఇల్లు కూడా చక్కగా లేదు. ఏమండి, ఎందుకండి వాళ్ళ మీద అంత కక్ష? ఎందుకు చెప్పండి? అలాంటి కక్ష, ఎంత కక్ష ఉంటే ఆ పని చేసి ఉండాలి. కాబట్టి ప్రేమపడే స్నేహితులారా, అర్థం చేసుకోండి. ఇక్కడ బలవంతంగా చేయటం వల్ల వచ్చేది మార్పు ఏముండదండి. ప్రేమతో సంపాదించాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చదువుతున్నటువంటి గ్రంథాల్లో ఒకవేళ అలాగే చేయమని ఉందా? అలా చేయమని ఉంటే దాన్ని ప్రకటించి దాని విషయాన్ని ముందుకు తీసుకురండి. కొన్ని రాష్ట్రాల్లో ఇలా ప్రకటన చేస్తున్నారు. ఒకసారి ఆ న్యూస్లో ఏముందంటే అండి, దాదాపుగా కొంత నష్టపరిహారము, కొంత జైలు శిక్ష కూడా ఉంది. మత మార్పిడి చేస్తే జైలు శిక్ష కూడా ఉందని ఉంది. ఇప్పుడు మీరు చేసేది ఏంటి మరి? కదా, మీరు చేసేది ఏంటిది మరి? కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, ఒకసారి ఆలోచన చేయండి. మనుషులను గౌరవించాలి, మనుషులను ప్రేమించాలి. కాబట్టి ఆ ప్రేమ కొరకే, ఆ ప్రేమను చూపించడానికి రక్షకుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమ శాశ్వతమైనది, ప్రేమ అన్నిటినీ భరిస్తుంది, ప్రేమ అన్నిటినీ సహిస్తుందని చెప్పేశారు. అలాంటి చెప్పినటువంటి ఆ గ్రంథాన్ని కాళ్ళ కింద పెట్టి అలా తొక్కించటము అండి, ఆ నుదుటిన సింధూరము అలా పెట్టించడం అనేది నిజంగా మన దేశంలో ఇలా చేయటం అనేది చాలా ఇబ్బందికరంగా అనిపించింది నాకు. ఆ వీడియో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది కూడా. ఒకవేళ ఈ సమస్యలు మన కుటుంబానికి వస్తే ఎలా ఉంటాయి? మన కుటుంబం అంటే మీ కుటుంబానికి, మా కుటుంబానికి కూడా, ఎవరైనా సరే. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. దేవుని కృపలో ముందుకు నడవండి. ఇలాంటివి వద్దు, సమాధానం ఏమొద్దు. క్రైస్తవులు సమాధానాన్ని కోరుకుంటున్నారని చెప్పి, శాంతిగా ఉన్నారని చెప్పేసి రెచ్చగొడుతున్నారా? రెచ్చగొట్టడం వల్ల కూడా ఏం జరిగేది లేదు. తూల నాడటం వల్ల ఏం జరిగేది లేదు. అవమానించడం వల్ల జరిగేది ఏమీ లేదు. ఇలాగున హింసించడం వల్ల జరిగేది ఏమి లేదు. కాబట్టి క్రైస్తవులు ప్రేమగా ఎందుకుంటున్నారంటే దేవుడు ప్రేమస్వరూపి అని, దేవుడు ప్రేమగలవాడు అని, ఆ ప్రేమను వివరించడానికి, ఆ ప్రేమను బోధించడానికి, ఆ ప్రేమను నేర్పించడానికే క్రైస్తవ్యం చేతులు కట్టుకొని ఇలా నిలబడి ప్రేమను చూపిస్తుందే తప్ప తిరగబడకూడదు అని కాదు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇకనైనా ఒరిస్సా రాష్ట్రం కోసం ప్రార్థన చేయండి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాలు తెలియజేస్తాను. దయచేసి మీరు ఎవరైనప్పటికీ కూడా ఆలోచించండి. ఎదురుగా ఉన్న వాళ్ళ మనుషులు, వారిని గౌరవించండి. వారి మతాన్ని గౌరవించుకున్న మనిషిని గౌరవించండి. మతాన్ని ప్రక్కన పెట్టిన మనిషికి విలువ ఇవ్వండి. కాబట్టి దీనివల్ల మీరు ఏమైనా సాధించగలిగితే
ఏమైనా సాధించగలిగితే, సో ఎవరైనా మీకు కిరీటాలు పెట్టగలిగితే, ఎవరైనా మీకు జీతాలు ఇవ్వగలిగితే, ఎవరైనా మీకు బట్టలు ఇవ్వగలిగితే మీరు అలా చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ పుట్టకూటి కోసమో, లేకుంటే డబ్బు కోసమో, లేకుంటే ఆస్తుల కోసమో ఇలాంటి కార్యక్రమాలు దయచేసి చేయకండి. కాబట్టి ఈ సమయంలో మరి పాకిస్తాన్ జోకబ్ గారికి, పాకిస్తాన్ మరి ఫైజలాబాద్లో వర్తమానం అందించినటువంటి జోకబ్ గారికి, అలాగే ఇథియోపియా ప్రజలందరికీ మరియు ఒరిస్సా ప్రజలందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా మీరు క్షేమంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ కూడా గాడ్ బ్లెస్ యూ. శుభాలు కలుగును గాక. ఆమేన్.